తెలంగాణలో ఆషాఢ బోనాల సందడి నెలకొంది. తొలి బోనం గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్నారు. పోతరాజుల విన్యాసాలు, డోలు చప్పులతో కోట వీధులు కిటకిటలాడుతున్నాయి. నెల రోజుల పాటు బోనాల సందడి కొనసాగనుంది. జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ గోల్కొండ నుంచి మా ప్రతినిధి సౌమ్య లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్, అయితే ఇక్కడ తెలంగాణలో అతి పెద్ద పండుగ జరుపుకునే బోనాల పండుగ స్టార్ట్ అయింది. గోల్కొండ ఫోర్ట్ నుంచి, గోల్కొండ ఫోర్ట్ ఎల్లమ్మ గుడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఎల్లమ్మ టెంపుల్లో ఈ రోజు తెలంగాణ నలువైపుల నుంచి, ఇంకా అవుట్ సైడ్ నుంచి టూరిస్టులు కూడా, గోల్కొండ ఫోర్ట్ టూరిస్ట్ ఏరియా కాబట్టి టూరిస్టులు కూడా వస్తున్నారు. రంగరంగ వైభవంగా బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ అసలు బోనం అంటే ఏంటనేది మనం ముందు తెలుసుకోవాలి. బోనం అంటే భోజనం అని అర్థం. భక్తులు దుష్టశక్తుల్ని పారదోలడం కోసం ఒక రీజన్ తోటి ఈ పండుగ చేస్తారు. అమ్మవారికి బోనం రూపంలో అంటే భోజనం రూపంలో ఏదైనా ఒక వేటని కానీ, అంటే ఒక జంతువుని కానీ ఒక పక్షిని కానీ బలివ్వడాన్ని బోనం అంటారు. ఈ రకంగా భక్తులు కొన్ని మొక్కులు కూడా మొక్కుకొని ప్రతి బోనాల పండుగకి ఆ మొక్కు తీర్చుకోవడానికి వస్తారు. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం జంతువులను బలివ్వడం, అమ్మవారికి ఆహారంగా పెట్టడం బోనాల పండుగ విశిష్టత. బోనాల పండుగ తెలంగాణలోని అన్ని పండుగల్లోని పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. సరే, ఈ పండుగ గురించి ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా కుమార్ సంఘ అధ్యక్షులు మనతో ఉన్నారు, ఆయన మనతో మాట్లాడతారు. శంషాబాద్ కుమార్ సంఘ అధ్యక్షులు మనతో ఉన్నారు, ఆయన మనతో మాట్లాడతారు. బోనాల పండుగ విశిష్టత గురించి ఆయన చెప్పాలనుకుంటున్నారు, ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి, చెప్పండి. బోనాల పండుగ విశిష్టత ఏంటంటే అసలు ఎందుకు ఫస్ట్ ఈ ఫోర్ట్ నుంచే బోనాల పండుగ ఈ టెంపుల్ నుంచే ఎందుకు స్టార్ట్ అవుతుంది? అయితే మనకు ఈ ఒక ఆనవాయితీ ఉందమ్మా. ఈ బోనము అంటే అమ్మవారికి సమర్పించే భోజనము అన్నట్టు. బోనము అంటే భోజనము. అమ్మవారికి ఏదైతే నైవేద్యంగా ప్రకటిస్తామో, అమ్మవారు ఇష్టపూర్వకంగా వారికి ఆరాధ్యం, వాళ్ళకి పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఆరగింపు ఉంటుంది కదా, దానినే బోనం అంటారు. బోనం అంటే భోజనము. అమ్మవారికి ఒక శ్రేష్టమైనటువంటి కల్మషం లేనటువంటి ఒక మట్టి మొత్తం వెళ్ళి ఆ మంటలో కాలి బయటకు వెళ్ళినటువంటి కుండలో, ఆ కుండలో చేస్తే అది పవిత్రత ఉంటుంది. కాబట్టి కుమ్మరులు ఏం చేస్తారంటే ఆ మట్టి కుండలో కాల్చినటువంటి ఆ కుండలో భోజనం చేసి అమ్మవారికి నైవేద్యం చేస్తారు. ఈ భోజనం ఇది ఎందుకు అవుతుంది అంటే ఆషాఢం తొలి మాసంలో అనగా ఈ ఆషాఢం ప్రారంభం కాగానే ఈ వర్షాకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పట్లో ఆనవాయితీ ఏముందంటే ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఈ యొక్క వేపాకు మరి అదే విధంగా పసుపు, ఇవన్నీ ఈ కలయికతోని ఈ అంటువ్యాధులను ప్రారదోలే సంకల్పంతో ఈ యొక్క బోనము అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది మన కుమ్మర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నామమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇక్కడ బోనాల పండగ కోసం చాలా మంది భక్తులు వస్తున్నారండి. అసలు ఎలా ఉందంటే ఒక పండగ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి కోసం ఇక్కడ బోనాలు సమర్పించడానికి భక్తులు వచ్చారు. ముందుగా ఈ వేప చెట్టు దగ్గరే బోనం పండగ కోసం ముందు ఇక్కడ పూజ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతున్న బోనాల పండుగకి చాలా మంది రాజకీయ పెద్దలు వస్తున్నారు, ప్రముఖులు వస్తున్నారు. సార్, మీ పేరేంటి? నా పేరు తుమ్కుంట అరుణ్ కుమార్. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఇక్కడే కార్వాన్ నివాసినమ్మా. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. బోనాల పండుగ విశిష్టత గురించి చెప్తారా? అంతేకాకుండా మీకు బోనాల పండుగకి మీరు ఈ ఇయర్ ఎందుకు వచ్చారు? అంటే మీకు ఏదైనా కోరికలు తీయడం వల్ల వచ్చారా, లేకపోతే కేవలం అమ్మవారి మీద భక్తితోనే వచ్చారా? అసలు ఏంటి విషయం? బోనాల ప్రత్యేకత చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనం 9 వారాలు స్టార్ట్ అయ్యేది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర నుంచే మొట్టమొదటి బోనాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 9 వారాలు, ఈరోజు 7వ తారీఖును మొదలుకొని ఆగస్టు 4వ తారీఖు వరకు 9 వారాలు కంటిన్యూగా అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. మీరు ఎట్లయితే అడిగారో అమ్మవారికి ఎందుకు మొక్కులు అనేసి, కోరిన బంగారం కొంగు బంగారం చేసే తల్లి గోల్కొండ జగదాంబిక. ఆ అమ్మవారు ప్రతి ఒక్క భక్తులకి మొక్కులు తీరుస్తుంది. అందుకని చెప్పి మొట్టమొదట ప్రభుత్వం కూడా
అమ్మవారికి తెలంగాణలో మొట్టమొదటి కాబట్టి పట్టు వస్త్రాలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చేతన చైర్మన్ ఈసారి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా ఈసారి ఎండోన్మెంట్ మంత్రి గారు కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, దానం నాగేంద్ర గారు ఇన్ఛార్జ్గా ఉండి వారు కూడా 12 గంటలకి మనకి తొట్టెల లంగరోజు నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారికి పెద్ద తొట్టెల. అది తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని అఫీషియల్గా లాంఛనంగా వస్తారు. మరి ఇక్కడ భక్తులు మా గురించి చెప్పాలనుకుంటే అమ్మ ఈ చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటిది. అమ్మకు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా 1 వారం 2 వారాల్లో బోనాలు ముగిస్తాయి. ఇక్కడ గోల్కొండ ప్రత్యేకత ఏంటంటే 9 వారాలు ఎక్కువ వారాలు కొలుస్తారు. ఈ అమ్మవారు అప్పుడులో వర్షాకాలం వచ్చేటప్పుడు ఈ ప్లేగ్ వ్యాధులు అట్లాంటివి వస్తాయి కాబట్టి ఈ తల్లి ఆశీస్సులు మొక్కుకుంటే ఇప్పుడే వర్షాలు వచ్చి రైతులకు కూడా పంటలు అవి ఉంటాయి కాబట్టి రైతులు పంటలు మరియు ఆరోగ్యంగా పుష్కలంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారికి అప్పట్లో మొక్కితే అదే మొక్కు ఆనవాయితీగా వస్తూ ఆ బోనాల పరంపరని మేమంతా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామండి. రైతుకు వచ్చిన తొలి పంటను కూడా భోజనంగా అమ్మవారికి సమర్పిస్తారు ఈ పండుగ నుంచి. బోనం వండుకుని నైవేద్యం రూపంలో అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఈ గోల్కొండలో రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, అబ్రాడ్ నుంచి ఫారెన్ నుంచి కూడా జనాలు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సంప్రదాయము ఉట్టికొట్టినట్టు ఉంటుంది, హిందుత్వం అని చెప్పి చూడడానికి అంతర్రాష్ట్రం నుంచి కూడా ఎన్ఆర్ఐలు కూడా వచ్చే విశిష్టత గోల్కొండకు ఉందండి. పండగ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఇలా నార్మల్గా అయితే ఈ పండగ గోల్కొండ ఫోర్ట్లోనే ముందు స్టార్ట్ అవుతుంది అంటారు. లంగరోజ్ సర్కిల్ దగ్గర నుంచి తొట్టెల ఊరేగింపు తీసుకుని వచ్చి మధ్యలో అమ్మవారు ఆ పూజారి గారి ఇంట్లో ఉంటారు. ఈ రోజే బయటికి తీసుకొని వస్తారు. అమ్మవారిని ఉత్సాహంగా తీసుకొని వస్తూ ఆ కొండపైకి తీసుకొని వచ్చి మళ్ళీ తొట్టెల కట్టేసి వెళ్తారు. అట్లా ఈ పండగ గురించి అంటే ఏమైనా మొక్కులు తీర్చుకుంటారా, లేకపోతే ఆనవాయితీగా ఈ ఆచారం చేస్తున్నారా? ఏదైనా మొక్కుబడి కోసం ఇలా బలి అనేది జరుగుతుందా, లేకపోతే ఆనవాయితీ ఆచారం ప్రకారం మాత్రమే చేస్తున్నారు? మొక్కుబడి కోసం వీళ్ళు భక్తులు మొక్కుకున్న కోరికలు నెరవేరినందుకు అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు. అట్లా ఓకే అండి. మాకు చాలా ప్రతి ఇంట ఒక పండగ వాతావరణం, చుట్టాలు కూడా ఎక్కడున్నా కూడా అందరు చుట్టాలను పిలుచుకుని ఇక్కడ అమ్మవారికి బోనాలు ఎక్కించిన తర్వాత ఇక్కడే వంట వార్పు చేసుకొని ఇళ్లలోకి వెళ్ళి ఇక్కడ కూడా వచ్చే భక్తులకు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో ఈ లక్షల భక్తులకి పీస్ కమిటీ వాళ్ళు కానీ గంగా జమున తహజీబ్ అనేది అంటుంటారో అట్లా అన్ని మతాల వాళ్ళు ఈ పండగరిస్తూ వేదికలేసి మరి వచ్చే భక్తులకు కూడా ఉచితంగా వాటర్ వర్క్స్ వాళ్ళు నీళ్ళు ఇస్తారు, కరెంట్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా ఈ బోనాలకు సహకరిస్తుందమ్మా. సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మన బోనాల పండుగ విశిష్టత ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇంకా ఏంటంటే ఈ బోనాల పండుగ కోసం చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ పండుగ ఈవినింగ్ వరకు ఇలాగే చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా బోనాల పండుగకి భక్తులు ఎలా పూజలు చేస్తున్నారు, ఎలా సమర్పించుకుంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం. ఈ వేప చెట్టు కింద ముందు అందరు అమ్మవారికి